మొదటి మానవుడు దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో ఎన్ని రకాల పరీక్షలు రావడానికి ఛాన్స్ ఉంది, ఎన్ని రకాలుగా దేవుడు పరీక్షించడానికి ఛాన్స్ ఉందో కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాం. దేవుడు అబ్రహాముకి లేక ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇది ప్రేమ విషయంలో జరుగుతున్న పరీక్ష. అప్పటి వరకు అబ్రహాము దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించి దాదాపు 25 సంవత్సరాలు దేవుణ్ణి యథార్థముగా విశ్వాసముతో వెంబడించాడు. లేక ఒక కుమారుణ్ణిచ్చాడు. ఒక కుమారుణ్ణిస్తే అబ్రహాము ఆ కుమారునితోనే కాలమంతా ఎల్లబుచ్చుతున్నాడు. ఈ అబ్రహాము నిజముగా అప్పుడు నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు ప్రేమిస్తున్నాడో లేదో అని తెలుసుకోవడం కొరకట దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. అబ్రహాము ఆ పరీక్షలో అవలీలగా నెగ్గాడండి. చూసారా, విశ్వాస యాత్రలో ఎవరు బలంగా ఉండగలుగుతారో తెలుసా? బాగా విశ్వాసములో ఎక్స్పీరియన్స్ చేసిన వారు మాత్రమే ఆ పరీక్షలో నెగ్గగలరు. అందరూ నెగ్గలేరు. విశ్వాసం కలిగిన వారు మాత్రమే నెగ్గగలరు. ఏదైనా నాకేదున్నా అది దేవునిదే, నాతో ఉన్నది దేవునిదే, నాకు ఇవ్వబోయేది దేవునిదే, సమస్తము ఆయనదే. కాబట్టి ఈ కుమారుడు కూడా ఆయన ఇచ్చిన స్వాస్థ్యం. కాబట్టి దేవుడు అడిగితే కుమారుని ఏంటి, నా ప్రాణాలే ఇస్తాను. ఇది అబ్రహాములో ఉన్న తెగింపు. విశ్వాసం అనేది తెగింపుకు సంబంధించినది. విశ్వాసం కలిగిన వాడు తెగిస్తాడు. దేవుడు అన్నాడు, నీ ఒక్క కుమారుణ్ణి నాకివ్వు. అదేంటి ప్రభువా, 25 సంవత్సరాలు ఎన్నో ప్రార్థనలు చేస్తే ఒక్క కుమారుణ్ణి ఇచ్చి పైగా వాడిని మళ్ళీ తిరిగి అడుగుతున్నావేంటి ప్రభు అని ఎదురు తిరగలేదు. విశ్వాసము ఎప్పుడు ప్రశ్నించదు, ఎదురు తిరగదు, విధేయత చూపిస్తుంది. అబ్రహాము దేవుని మాటకు లోబడి, ఎస్, ఇడు నీవిచ్చిన భాగం, నీవిచ్చిన స్వాస్థ్యం, తిరిగి నువ్వు ఈయన్ని అడగటంలో తప్పులేదు. తీసుకెళ్ళి ఏం చేశాడు? అతన్ని బలివ్వటానికి సిద్ధపడ్డాడు. కత్తి కరెక్ట్గా గుండెల్లో దిగే సమయానికి దేవుడు ఆపాడు. విశ్వాసము చివరి క్షణము వరకు పరీక్షించబడుతూనే ఉంటుంది. నీ గొంతులో చివరి శ్వాస ఉంటుంది కదా, ఆ శ్వాస పోయే వరకు కూడా విశ్వాసి పరీక్షించబడుతూనే ఉంటాడు. ఈ విశ్వాస పరీక్షల్లో నువ్వు నెగ్గితే యు విల్ గెట్ ది రివార్డ్ ఫ్రమ్ గాడ్. లోకములో ఉన్న మనుషుల చేత కాదు, కానీ దేవుని చేతనే నీకు ఒక గొప్ప రివార్డ్ వస్తుంది. మన జీవితంలో పరీక్షలు వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే మెప్పును, మహిమను, ఘనతను, రివార్డును తీసుకురావడం కోసమే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడంటే అబ్రహాముకి ఒక కిరీటం ఇవ్వాలనుకున్నాడు దేవుడు. అబ్రహాముకి ఒక రివార్డ్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు. అందుకే పరీక్షించాడు. ఒక కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము వెనుతిరగలేదు. ఎస్, ఇన్ని నీవే ఇచ్చావు, తీసుకో, నీవే. తెగింపు, విశ్వాసము తెగిస్తుంది. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? మోరియా పర్వతానికి తీసుకెళ్ళి చివరి నిమిషం వరకు వెయిట్ చేశాడు. కత్తి కరెక్ట్గా దిగే టయానికి దేవుడు ఆపాడు. నీ విశ్వాసము తుది శ్వాస వరకు కూడా పరీక్షించబడుతూ ఉంటుంది. కాబట్టి ఓ విశ్వాసి, నీ బ్రతుకు కాలమంతా కూడా ఒక పటిష్టమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆ విశ్వాస పరీక్షలో నెగ్గిన అబ్రహాముకు దేవుడిచ్చిన బిరుదేంటో తెలుసా? నా స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్, నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి అని దేవుడు రివార్డ్ ఇచ్చాడు. సహోదరి, తుది శ్వాస వరకు నువ్వు విశ్వాసయాత్రలో పరీక్షించబడుతున్నప్పుడు తెగింపు కలిగి ఉండు. రెండో రకమైన పరీక్ష ఎలా ఉంటుందంటే అధికార విషయంలో దేవుడు పరీక్షిస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాల్లో రాయబడి ఉంటుంది. మోషే సకల విద్యా ప్రవీణుడు అయినా అతడు వాటన్నిటినీ పెంటగా పోల్చుకున్నాడు. మోషే ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు దేశంలో అతడు కాబోయే రాజు, కాబోయే ఫరో. అయితే మోషేనట
అదంతటిని ఎలా పోల్చుకున్నాడంటే అదంతా పెంటగా పోల్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాల వరకు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ లోకంలో ఉన్న అధికారాన్ని ఎలా పోల్చుకున్నాడో తెలుసా? అల్పకాలము పాప భోగము అనుకున్నాడు. ఎవడైనా సుఖాలను భోగాలను వదిలిపెట్టుకుంటాడా? ఎవడు వదిలిపెట్టుకోడండి. దట్టు అతడు కాబోయే ఫరో, ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అలాంటి మోషే అధికారాన్ని వదిలిపెట్టుకున్నాడు. దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే అల్పకాలము పాప భోగము. అధికారం నాకొద్దు, వదిలేసుకున్నాడు. వదిలేసుకొని మిద్యాన అరణ్యంలో 40 సంవత్సరాలు గొర్రెలుగా ఆచాడు. మళ్ళీ దేవుడు పిలిస్తే వచ్చి ఇశ్రాయేలీయుల సైన్యానికి, ఇశ్రాయేలీయుల ప్రజలకు నాయకుడయ్యాడు. దేవుడు పిలిస్తేనే వచ్చాడు, తనంతటకు తాను రాలేదు. మోషేను దేవుడు అధికార విషయంలో పరీక్షిస్తే మోషే అధికారాన్ని అల్పకాల పాప భోగముగా ఎంచుకొని వదిలిపెట్టి శ్రమపడుటకు అది మేలని గొప్ప భాగ్యమని ఎంచుకొని అధికారాన్ని వదిలిపెట్టాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో అధికార విషయంలో పరీక్ష వస్తే అది అల్పకాల పాప భోగమని మోషే వలె నువ్వు వదిలిపెడితే దేవుడిచ్చే రివార్డ్ సాత్వికుడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. దేవుని కొరకు రోషము కలిగి నీ అధికారాన్ని సైతం నువ్వు పణముగా పెట్టగలిగితే, నీకున్న కంఫర్ట్ జోన్స్ అన్నిటిని నువ్వు పణముగా పెట్టగలిగితే దేవుడు నీకు ఇచ్చే రివార్డ్ ఏంటో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మూడో రకమైన పరీక్ష ఎలా ఉంటుందంటే ధనము విషయంలో పరీక్షలు వస్తాయి. ధనము సమస్తమైన కీడులకు మూలం. ఎక్కువ మంది ఎక్కడ శోధించబడతారు, ఎక్కడ పరీక్షించబడతారంటే ధనము విషయంలోనే. అబ్రహాముకు ఒక పరీక్ష వచ్చింది. 5 రాజులను జయించి అబ్రహాము సొదొమ రాజు దగ్గరకు వచ్చాడు. సొదొమ రాజు అన్నాడు, ఇది మొత్తం నువ్వే తీసుకో, మేము పోగొట్టుకున్నవన్నీ నువ్వు తీసుకొచ్చి తిరిగి మాకు ఇచ్చావు కదా, ఇక మాకేం వద్దు, నువ్వే తీసుకో అని అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, దీనిలో నుంచి నాకు నూలు పోగు కూడా వద్దు, నూలు పోగు కూడా నాకు వద్దు. నువ్వు ఒకవేళ అనుకుంటావు అబ్రహాము నా వలన ఆశీర్వదించబడ్డాడు, అబ్రహాము ఇలా ఎత్తుగా ఎదగడానికి నేనే కారణం అని చెప్తావేమో లోకానికి. అప్పటికే అబ్రహాము యెహోవా వలన ఆశీర్వదించబడి ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడయ్యాడు. ఇప్పుడు ఈ సొదొమ రాజు ఇచ్చేది అతనికి ఏ పాటిది? అలా నువ్వు లోకానికి చెప్తావేమో నీ వలనే నేను ఆశీర్వదించబడ్డానని. ఒక్క నూలు పోగు కూడా నాకు వద్దన్నాడు. ధనం విషయంలో అబ్రహాం నెగ్గాడు. సహోదరి సహోదరుడా, ఈరోజు ఎక్కువగా నువ్వు ఎక్కడ పరీక్షించబడుతున్నావు? డబ్బు దగ్గరే కదా, ధనము దగ్గరే కదా. జాగ్రత్త. ఒకవేళ నువ్వు డబ్బు దగ్గర ధనము దగ్గర లోబడిపోయి బల్లా కింద చేయబెట్టి లంచం తీసుకున్నావా? జాగ్రత్త, పరీక్షలో నువ్వు ఓడిపోతావు. విశ్వాస జీవితంలో ఎక్కువగా శోధించబడేది, పరీక్షించబడేది ధనం విషయంలోనే. నువ్వు దాంట్లో నెగ్గితే దేవునికి ఇచ్చే రివార్డ్. నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి, నా స్నేహితుడు. ధనాన్ని నువ్వు జయించగలిగితే నీతిమంతుడు అవుతావు. నీ జీవితంలో కలిగే 4వ పరీక్ష ఎలా ఉండబోతుందంటే అది పాపం విషయంలో పరీక్ష వస్తుంది. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనంలో యోసేపుకి ఒక పరీక్ష వచ్చింది. ఏంటంటే అతడు అందగాడు. ప్రపంచంలోనే ఒక అందమైన స్త్రీ పోతీఫరు భార్య వచ్చి యోసేపుని శోధించింది. దేవుడు పరీక్షిస్తున్నాడు. పోతీఫరు భార్య యోసేపుని శోధిస్తుంది. అలా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఆమె ఒక పన్నాగం పన్నింది. ఇతడిని ఎలాగైనా లోపర్చుకోవాలి, ఇతడు నా మాట వినడం లేదు. పాపం విషయంలో ఒక పరీక్ష కలిగింది. చివరికి అతన్ని రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి బట్టలిప్పి కొట్టినా హెబ్రీయుడైన ఇతడు, బానిస అయిన ఇతడు ఐగుప్తీయుల అమ్మాయిని చెరపాలని ప్రయత్నం చేశాడు. ఐగుప్తీయుల అమ్మాయి మీద చెయ్యి వేశాడు. వీడు బ్రతకడానికి వీల్లేదని మామూలు కొట్టలేదంట. బానిసనంటే మామూలు కొట్టరండి. బానిస
గాడిదతో సమానం. గాడిదకి ఎక్కువ, మనిషికి తక్కువ. ఆ బానిస కుర్రవాణ్ణి పిచ్చగా కొట్టారు, రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి. పైగా వీడు హెబ్రీడట, వీడి దేవుడి గురించి తెగ గొప్పలు చెప్తాడు అని చెప్పి మామూలు కొట్టలేదు, బట్టలు ఇప్పి కొట్టారు నడు రోడ్డు మీద తీసుకొచ్చి. అయినా యోసేపు లొంగలేదు. ఇంత ఘోరమైన పాపాన్ని నా దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేయుదును అని పాపానికి దూరముగా పారిపోయిన అతనికి కొరడా దెబ్బలు పడ్డాయి. కొట్టారు, తిట్టారు, ఈడ్చారు, చెరసాల్లో పెట్టారు. అయినా అతడు పాపము చేయడానికి తెగించలేదు. నేను ఇంత నీతిగా బ్రతుకుతుంటే నాకెందుకు పరీక్షలు వస్తున్నాయి, నన్ను ఎందుకు శోధిస్తున్నారు, ఈ లోకం నన్ను ఎందుకు కొడుతుంది అని అతడు ఎదురు ప్రశ్నించలేదు. యోసేపుతో దేవుడు ఎప్పుడు మాట్లాడినట్టుగా కనిపించదు. కానీ యోసేపు తనకు కలిగిన దర్శనాన్ని ముందుగా పెట్టుకొని బ్రతికాడు. అందుకే పాపాన్ని జయించగలిగాడు. నీ విశ్వాస జీవితంలో నీకేదైనా దర్శనం ఉందా? ముందు పెట్టుకో. ఎన్ని పరీక్షలు వచ్చినా, శోధనలు వచ్చినా అవలీలగా నువ్వు జయించగలుగుతావు. యోసేపు పాపాన్ని జయించాడు. దేవుడు అతనికిచ్చిన రివార్డ్ హోలీ మ్యాన్, పరిశుద్ధుడు అనే ఒక గొప్ప రివార్డ్ని దేవుడిచ్చాడు. బైబిల్లో కొందరికి భోజన విషయంలో కూడా పరీక్ష వచ్చింది. ఇది తినాలా తినకూడదా? దేవుడు కొన్ని కట్టడాలు, నియమాలు పెట్టాడు. ఇప్పుడు నేను తింటే ఏమైపోయిందో? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు, వీరితో పాటు చాలామంది యోధా బాలురు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ ఎండక గొడుగు పడదాం అనుకున్నారు. దేశం మారాం కదా, దేవుణ్ణి మార్చేద్దాం అనుకున్నారు. ప్రజలు మారారు కదా, సాంప్రదాయాలు మార్చేద్దాం అనుకొని బబులోను దేశంలో వారు చెత్తా చెదారం తినకూడని ఏది పెట్టినా తినేశారు. కానీ ఈ 4 బాలురు మాత్రమే నో, మేము తినం అని అన్నారు. మాకొద్దు, మేము తినకూడదు, మా దేవుడు తినొద్దని చెప్పాడు. అపవిత్రపరుచు ఈ ఆహారమును మేము తినమన్నారు. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు తినే ఆహారం నిన్ను అపవిత్రపరుస్తున్నట్లయితే వెంటనే నోటికి కత్తి అడ్డం పెట్టుకోవాలి. నీ శరీరానికి అది బలహీనత తెచ్చేది అయితే నీ నోటికి కత్తి అడ్డం పెట్టుకోవాలి. నీ శరీరాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఆహారం ఏదైనా సరే అస్సలు తినొద్దు. అలా తిన్నవంటే పరీక్షలో ఓడిపోతావు. చిన్న బాలురు, సుమారు 16-17 సంవత్సరాలు కలిగిన బాలురు ఒక రాజ్యానికే ఎదురు తిరుగుతున్నారు. మేము తినం. బబులోను రాజ్యం చిన్న రాజ్యం కాదు, ఆషామాషా రాజ్యం కాదు. ఇజ్రాయేలు లాంటి దేశాలనే జయించిన రాజ్యం, గొప్ప రాజ్యం. అది కొన్ని దేశాలకు విస్తరించిన రాజ్యం. ఆ రోజుల్లో ప్రపంచానికి పెద్దన్న పాత్రను పోషిస్తున్న రాజ్యం. అలాంటి రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మీరు పెట్టు ఆహారమును మేము తినం, మేము అడిగిన ఆహారాన్ని మాకు పెట్టండి అన్నారు. ఏంటయ్యా? ఆకుకూరలు, పప్పు దినుసులు అవే మాకు ఇవ్వండి, మీరు పెట్టు ఆహారాన్ని మేము తినం అన్నారు. ఈ పరీక్షలో వారు నెగ్గారు. ఆ 4 బాలురు తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఆ 4 బాలుల్లోనే ఒక గొప్ప మార్పు. వారు రాజు ఎదుటకు పిలువబడినప్పుడు వారే జ్ఞానవంతులుగా రివార్డు పొందుకున్నారు. వారి ముఖంలోనే ఒక గొప్ప వర్చస్ బయటకు వచ్చింది. వారిని చూచినప్పుడు, మిగతా వారితో పోల్చినప్పుడు వీరు అందముగా కనిపించారు, సౌందర్యవంతులుగా కనిపించారు. రాజు ఎదుటకు తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు జ్ఞానవంతులుగా పాస్ అయిన వాళ్ళు వీళ్ళే. సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు ఒక పరీక్ష ఇస్తే ఆ పరీక్షలో నువ్వు నెగ్గితే నీకు రివార్డ్. దానియేలుకు దేవుడిచ్చిన రివార్డ్ ఏంటో తెలుసా? బహుప్రియుడు, నీతిమంతుడు. ఇక దానియేలు విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇలా మనం ఎందుకు బ్రతకకూడదు కూడా అనిపిస్తూ ఉంటుంది. తిండి విషయంలో, భక్తి విషయంలో కూడా తనకు శోధనలు వచ్చాయి. భక్తి విషయంలో కూడా అతను శోధించబడ్డాడు. అయినా సింహాలు తనను తాకలేదు. అది నిజమైన భక్తి అంటే. సహోదరి, సహోదరుడా, బైబిల్ గ్రంథంలో భక్తి విషయంలో ఇంకొక అతను శోధించబడ్డాడు. అతను మీ అందరికీ తెలుసు, యోబు గారు. అన్నీ ఒకే రోజు తన ఆస్తి పోయింది, తన కుటుంబం పోయింది, తనకున్న సమస్తం పోయింది. భార్య కూడా చీకొట్టి వెళ్ళిపోయింది. 3 మిత్రులు వచ్చి అతను ఓదార్చడం మానేసి హింసించడం ప్రారంభించారు. అయినా అతడు రోగి అయి బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గీక్కుంటున్నప్పటికీ అతడు నోరు తెరిచి ఒక్క మాట కూడా దూషించలేదు. ఏమన్నాడు తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అని అన్నాడు. దేవుడు అతనికిచ్చిన కిరీటం, దేవుడు అతనికిచ్చిన
రివార్డ్ ఏంటో తెలుసా? యోబు యథార్థవంతుడు, సత్యవర్తనుడు, పాపమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబు లాంటి మనుషుడు ఈ భూమి మీద ఒక్కడు కూడా లేడన్నాడు. మామూలు రివార్డ్ ఇది. భక్తి విషయంలో తనకు శోధనలు వచ్చినా, పరీక్షలు వచ్చినా యోబు అన్నాడు, ఇది యెహోవా వలన కలిగినది, నాకున్నదంతా యెహోవాయే ఇచ్చాడు, మళ్ళీ యెహోవాయే తీసుకెళ్ళిపోయాడు, కాబట్టి యెహోవా నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ భక్తి జీవితంలో పరీక్షలు వస్తే అది నీకు యథార్థతను ఇస్తుంది, సత్యాన్ని ఇస్తుంది. పరిచర్య విషయంలో పౌలు గారికి పరీక్షలు వచ్చాయి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మొత్తంలో తనకు కలిగిన శ్రమలు, కష్టాలు, పరీక్షలు, శోధనలు, అసలు ఇన్ని కలిగితే వీటిలో ఒకటి కలిగినా మనం వెంటనే పారిపోతాం, మా కుద్ర నాయన ఈ దేవుడు అని. ఇన్ని రకాల పరీక్షలు, శోధనలు తన జీవితంలోకి వచ్చినా, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నా, అది ముమ్మారు బెత్తములతో కొట్టబడినా, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళినా, రాళ్లతో కొట్టబడినా, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడినా, రాత్రింబవళ్ళు సముద్రంలో గడిపినా, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను, ప్రయాణాల్లో వచ్చిన ఆపదల్లోను, కష్టాలలోను, తరచుగా జాగరణలోను, ఆకలి దప్పుకుల్లోను, ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ, ఇంకా అన్నాడు సంఘము గురించిన చింత విషయంలోనూ అతడు అనేక రకాలుగా పరీక్షించబడ్డాడు. అయినా అపోస్తుడైన పౌలు దేవునిని వదిలిపెట్టలేదు. అనేక సార్లు తన శరీరానికి బలహీనత వచ్చింది, ప్రభువా తీసేయని ముమ్మారు అడిగాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు జాలే పౌలు, అది అలానే ఉన్నాయి. అదేంటి ప్రభువా, నాకున్న బలహీనత, ఈ రోగాన్ని తీసేవా? పర్వాలేదు, అది నేను ముళ్ళుగా పెట్టాను కాబట్టి దాన్ని తీసేయకూడదు, నువ్వు హెచ్చించబడకుండానట్లుగా దానిని ముళ్ళుగా పెట్టాను, అది తీసేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు, కాబట్టి దాన్ని నేనే ఉంచాను, ఉండని, నా కృప నీకెప్పుడు ఉంటుంది. శోధనలో నువ్వు జయించడానికి నా కృప నీకెప్పుడు తోడుగా ఉంటుంది, అది అలానే ఉండని అన్నాడు. ఇలాంటి అనేక రకాల పరీక్షలు పౌలు జీవితంలో వస్తే పౌలు నెగ్గాడు, కాబట్టి అపోస్తులలో ప్రథముడయ్యాడు. ఏమన్నాడో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మేలు, దేవుడిచ్చు బహుమానము, నీతి కిరీటము. ఆ బహుమానం కొరకు అపోస్తుడైన పౌలు గారు తన బ్రతుకు కాలమంతా ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, పరీక్షల్లో నెగ్గాడు. అనేకమైన పరీక్షలకు నెగ్గి చివరికి నీతి కిరీటము బహుమతిగా పొందుకున్నాడు. చివరికి ఏమన్నాడు తెలుసా? తిమోతికి పత్రికను రాసి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించి తిని అని అంటాడు. విశ్వాస యొక్క జీవితం పోరాటం. ఈ పోరాటంలో నెగ్గితే నీతి కిరీటం బహుమతి, ఆ శ్రమలలో నెగ్గేవాడికే బహుమతి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో ఉంటది, అంత్యకాలమందట బుద్ధిమంతులకు కలుగు పరీక్ష గురించి రాయబడి ఉంటది. బుద్ధిమంతులంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ బుద్ధిమంతులే. మనకు కలుగు ఈ పరీక్షల్లో మనం నెగ్గగలిగితే దేవుడు మనకు బహుమతి ఇస్తాడు. జకర్యా గ్రంథంలో అగ్ని వంటి పరీక్షలు వస్తాయి, శేషించిన 3వ భాగం అగ్నిలో పుటము వేసినట్లుగా దేవుడు పరీక్షిస్తాడట. 2 భాగాలు గాలికి చెదరగొట్టు పొట్టువలే రాలిపోతాయి, ఎగిరిపోతాయి. ఆ 3వ శేషించిన భాగాన్ని దేవుడు, ఆ భాగాన్ని కూడా ఆ భాగం దేవుని కొరకు రోషముగా నిలబడిన భాగం, ఆ భాగాన్ని కూడా దేవుడు అగ్నిలో పుటము వేసినట్లుగా పరీక్షిస్తాడు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, పరీక్ష నాకే ఎందుకు వచ్చింది, శోధనలు నాకే ఎందుకు వచ్చినాయి, శ్రమలు నాకే ఎందుకు వచ్చినాయి? ఎందుకంటే నిన్ను సువర్ణ శుద్ధిగా మార్చడం కోసం. మర్చిపోవద్దు, నన్నే ఎందుకు దేవుడు శోధిస్తున్నాడు, ప్రభువు నమ్ముకున్నాకనే నాకు ఈ శోధనలు, పరీక్షలు, సమస్యలు వస్తున్నాయి అని ఈరోజు నువ్వు అడుగుతున్నట్లయితే, నా ప్రభువు నీకు రివార్డ్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు నీతిమంతుడనే కిరీటాన్ని ఇవ్వాలని, నీకు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, బహుప్రియుడు, క్రీస్తు ఖైదీ, నా కుమారుడు, ఇలా అనేకమైన రివార్డ్స్ నీకు ఇవ్వాలనే పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులు 1 లేదా 2 రివార్డ్సే పొందుకున్నారు. ఈ క్రొత్త నిబంధన కాలంలో సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ద్వారా వారందరూ పొందుకున్న రివార్డ్స్ అన్నీ మనకు స్వాస్థ్యముగా ఇవ్వబడ్డాయి.
ఆ రివార్డ్స్ అన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు ప్రతి పరీక్షను కూడా మనం నెగ్గాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు సహానుభవం లేనివాడు కాదు. ఆయన అన్ని అనుభవాలు కలిగిన వాడు. కాబట్టి ఒక్కొక్క భక్తునికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులకి 1-2 ఎక్స్పీరియన్సెస్ మాత్రమే ఉన్నాయి. అనుభవాలు 1-2 అనుభవాలే. కానీ మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తుకి ఈ విషయాలన్నిటిలో అనుభవం కలిగిన వాడు. శ్రమల విషయంలో, పరీక్షల విషయంలో, శోధన విషయంలో అనుభవజ్ఞుడు. కాబట్టే ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచితే బైబిల్ గ్రంథంలో రాయబడిన రివార్డ్స్ అన్నీ నీవే. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికి వారసుడు నీవే. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, ఈ బహుమానాలన్నీ నువ్వు పొందుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే చాలు. అప్పుడు ఆయన శోధనలో ఉండి బయటపడే మార్గాన్ని ఇస్తాడు. శోధనలో కూడా జయించే కృపణిస్తాడు. కాబట్టి శోధన మంచిది. పరీక్ష మెప్పుకి, మహిమకు, ఘనతకే దేవుడు మనకు ఇచ్చాడు అన్న సంగతిని మర్చిపోకుండా నిత్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన ముందు పెట్టుకొని, ఆ వాగ్దానాలన్నింటికీ మనకి ప్రధాన యాజకుడైన యేసును ముందు పెట్టుకొని ఈ పరుగు పందెంలో అందరం ఓపికగా పరుగెత్తి పరలోకం అనే స్వాస్థ్యాన్ని కిరీటముగా, రివార్డుగా మనందరము కూడా పొందుకొందుముగాక.